హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఒక సరికొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్ వచ్చేసి అబ్రాడ్ లో ఫార్మా జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అంటున్నారు. సో అబ్రాడ్ అంటే అందరికి తెలిసిన విషయమే. అక్కడికి వెళ్తే ఎక్కువ సాలరీస్ వస్తాయని చాలా మంది అడుగుతుంటారు. సో అలాంటి జాబే ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ అదే విధంగా ఈ అబ్రాడ్ జాబ్స్ దాని తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ అంతా కూడా మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపంలో అడగండి, డెఫినెట్ గా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ లెంతీ క్వశ్చన్స్, ముఖ్యంగా గైడెన్స్ తాలూకు క్వశ్చన్స్ అయితేనే మాత్రం మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఇప్పుడు మనము డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్రాడ్ ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ కంపెనీ వచ్చేలోపు బయోకాన్ బయోలాజిక్స్ కంపెనీ వాళ్ళు ఈ ఆఫర్స్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఏ కంట్రీ కోసం అడుగుతున్నారు అనే విషయం చూసుకున్నట్లయితే మలేసియా కోసం అడుగుతున్నారు. అది కూడా మలేసియాలో ఉన్నటువంటి జోహర్ బాహు అనే ప్లేస్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో బయోకాన్ బయోలాజిక్స్ కంపెనీ కోసం ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు చెప్పొచ్చు. సో అందరికి తెలిసిన విషయమే, అబ్రాడ్ జాబ్స్ అంటే మినిమం మీకు 2 years అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇండియాలో, అప్పుడు మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. బట్ వీళ్ళు మాత్రం 1 to 10 years లోపు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయబడింది. సో చాలా మంచి సదవకాశం అని చెప్పొచ్చు. 1 to 10 years లోపు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, ఖచ్చితంగా మీరు ఈ అబ్రాడ్ జాబ్ కు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అబ్రాడ్ జాబ్ కు సంబంధించి ఏ డిపార్ట్మెంట్ల కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్, ఈ 3 డిపార్ట్మెంట్ల కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఆ తర్వాత వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే బిఎస్సి, ఎంఎస్సి, ఎంఫార్మా మరియు బిఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, బిఈ, ఎంఏ, బీటెక్, ఎంటెక్, డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో సరిగ్గా గమనించండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏ ఒక్క క్వాలిఫికేషన్ మీకున్నా కూడా మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ జాబ్స్ మీరు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు డిపార్ట్మెంట్ల వారీగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా క్వాలిటీ అష్యూరెన్స్ కోసం అడుగుతున్నారు. ఇందులో సబ్ డిపార్ట్మెంట్లు కూడా ఉండబోతున్నాయి. ఐపీక్యూఏ, క్యూఎంఎస్, ఏక్యూఏ, స్టెరైల్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్ లలో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా చాలు, మీరు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ కోసం చూసుకున్నట్లయితే అనలిటికల్ మరియు మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నారు. సో క్యూసీకి సంబంధించి అనలిటికల్ మరియు మైక్రోబయాలజీలో ఎవరికైతే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైనల్ గా చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందులో డిపి, డిఎస్ ఇంజనీరింగ్, డిపి ఫిల్లింగ్, ఫార్ములేషన్, డిపి ప్యాకేజింగ్, ప్రాసెస్ R&D, ఇందులో ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో మీకు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ 3 డిపార్ట్మెంట్లలో వాళ్ళు విత్ సబ్ డిపార్ట్మెంట్లతో కూడా అడగడం జరుగుతుంది. సో ఫుల్ క్లారిటీగా ఎవరికైతే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఈ సబ్ డిపార్ట్మెంట్లు అయినా కూడా వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ జాబ్స్ కి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఇవి పూర్తిగా సివి సెలక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడీస్ కి ఫస్ట్ మీరు రెజ్యూమ్ ను పంపించాల్సి ఉంటుంది. ఆ రెజ్యూమ్ ను ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ముందుగా క్వాలిటీ కంట్రోల్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్. సో క్వాలిటీ జాబ్స్, క్వాలిటీ కంట్రోల్ ఇన్ ద సెన్స్ క్వాలిటీ అది క్యూఏ కావచ్చు, క్యూసీ కావచ్చు, వాళ్ళందరూ ఈ మెయిల్ కు మాత్రమే మీరు మీ రెజ్యూమ్ ను పంపించాల్సి ఉంటుంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ లో డిఫరెంట్ సబ్ టైప్స్ ఉన్నాయి కదా, వాటిలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ మెయిల్ ఐడికి మాత్రమే మీ రెజ్యూమ్ ను పంపించాల్సి ఉంటుంది. ముందుగా క్వాలిటీ కోసం చూసుకున్నట్లయితే john.jose@biocan.com అనే మెయిల్ ఐడికి మీరు మీ రెజ్యూమ్ ను పంపించాల్సి ఉంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగానికి వచ్చేలోపు marypeter.bbhrd.con47@biocan.com ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించినట్లయితే ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, క్వాలిటీ వాళ్ళైతే ఈమెయిల్ కి పంపించాలి, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళైతే ఈమెయిల్ కు పంపించాలి. సో ఈ విధంగా
ఫస్ట్ మీ రెజ్యూమ్ ను పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ రెజ్యూమ్ ను షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మలేసియాకు సంబంధించి ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి అవకాశాలు చాలా చాలా అరుదుగా లభిస్తుంటాయి. 5 years కి ఒకసారి మాత్రమే ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 5 years వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి చాలా అంటే చాలా అరుదైన అవకాశం, అస్సలు మిస్ కావద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ జాబ్స్ తాలూకు పూర్తి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఈ జాబ్స్ కు సంబంధించి డాక్యుమెంట్ లిస్ట్ ఏం కావాలన్నా కూడా నన్ను అడగచ్చు. వాటి తాలూకు డాక్యుమెంట్ లిస్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు అందిస్తాను. ఎవరెవరైతే రియల్ గా ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కమెంట్ రూపేణ అడగండి. ఖచ్చితంగా నేను మీకు డాక్యుమెంట్స్ కోసం సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి మలేసియాకు చెందినటువంటి ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పర్లేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. సో ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇలాంటి అరుదైన అవకాశం 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ సేమ్ టైం ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఇలాంటి జాబ్స్ యూజ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.